ఏపీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఎన్డీఏకు ఏపీకి పూర్తిగా సహకరిస్తుందని పునరుద్ఘాటించింది. ఏపీలోని అమలు చేస్తున్న వాటర్ షెడ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఏపీలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం 380 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరు గ్రామీణ మండలంలోని వెంగళాయపాలెం చెరువుని 1,20,00,000తో అత్యాధునికంగా పునరుద్ధరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ కలిసి ప్రారంభించారు. జల సంరక్షణతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగించి ఈ ప్రాజెక్టుని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రకటించారు శివరాజ్ సింగ్ చౌహాన్. तो कोई मंत्री के अहंकार को लेकर नहीं आया। लोकतंत्र में मंत्री, सांसद, विधायक, मुख्यमंत्री, केंद्रीय मंत्री सब राजा नहीं होते, जनता के सेवक होते हैं। कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है और किसान उनकी आत्मा, और किसानों की सेवा कृषि मंत्री के रूप में मेरे लिए भगवान की पूजा है। गरीबों की सेवा मेरे लिए भगवान की पूजा है। मैं तो आपका सेवक हूं, आपके परिवार का सदस्य हूं, और एमपी के बच्चों का मामा हूं तो आंध्रा के बच्चों का भी मामा ही हूं। बेंगलापालम में उन्होंने पर्कुलेशन टैंक का जो जीर्णोद्धार किया है वो सारे देश के लिए प्रेरणा बन गया है। आंध्र प्रदेश के आदरणीय मुख्यमंत्री चंद्रबाबू नायडू जी को हृदय से धन्यवाद देता हूं। वो आपकी सेवा के लिए हीरा ढूंढ के लाए हैं, हीरा। ప్రాచీన చెరువులని పునరుద్ధరించడం ద్వారా గ్రామాలని సుసంపన్నం చేయవచ్చన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వర్షపు నీటి సంరక్షణతో పాటు చెరువులని కాపాడుకుంటేనే వ్యవసాయం సజావుగా సాగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రెంచ్లు తవ్వి చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా, మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు. వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ని నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా, పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా, అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ యాంఫీ థియేటర్, పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా, అదేవిధంగా ఆ పాండ్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తాం, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవన్నీ పాడైపోతాయి, మెయింటైన్ చేయటం కష్టం. సో సస్టైనబుల్గా ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ పథకాలను విజయవంతంగా అమలు చేసిన అధికారులను కేంద్ర మంత్రి సన్మానించారు. వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రాంతాల్లో అది చిన్న గ్రామం అయినా లేకపోతే పట్టణమైనా ఎక్కడైనా సరే మనకు వచ్చేటువంటి వర్షం వల్ల వచ్చేటువంటి నీటిని కానీ, మనకి ఎప్పటికే ఉన్నటువంటి చెరువులను కానీ వాటిని సంరక్షించుకోవాలి. చెరువులను మూసేసి అక్కడ ఏదో రకమైనటువంటి కట్టడాలను కట్టడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో మద్రాసు మహానగరంలో మనం చూసాం. అలా కాకుండా ఉన్న చెరువుల్ని కాపాడుకోగలిగితే, వాటిలో మట్టి పేరుకుపోయి ఉంటే వాటిని తీసి దాని లోతు పెంచగలిగితే నీరు మరింతగా భూమిలోకి ఇంకిపోయి దాని ద్వారా భూ అంతా కూడా సారవంతం అవుతుంది. ఎందుకు సారవంతం కావాలి? మనం ప్రతి సంవత్సరం కూడా పంటలు వేస్తూ ఉంటాం. పంటలు వేసి 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 నెమ్మదిగా భూమి సారం కోల్పోతే దిగుబడి తగ్గిపోతుంది. దిగుబడి తగ్గిపోతే ఆరుగాలం శ్రమించేటువంటి రైతుకి కష్టం వస్తుంది. అందుకే మనం నీటిని, వాటర్ టేబుల్ ఏదైతే అంటామో గ్రౌండ్ వాటర్ టేబుల్, ఆ వాటర్ టేబుల్ మరింత పెరిగేదానికి మనం ఒక ప్రయత్నాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను తెలియజెప్పడానికే ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం.